ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు. రాష్ట్రంలోని పలు అభివృద్ధి పనులు, రాజకీయ అంశాలతో పాటు నాగబాబు మంత్రిగా ప్రమాణ స్వీకారం ముహూర్తంపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే నాగబాబుకు కేబినెట్ లో బెర్త్ కన్ఫర్మ్ చేసిన సీఎం చంద్రబాబు మంత్రివర్గంలోకి ఎప్పుడు తీసుకోవాలనే విషయంపై క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఈ సందర్భంగా నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి జనసేన జాబితాను సీఎంకు అందజేసే అవకాశం ఉంది. ఏపీ మంత్రివర్గంలోకి నటుడు నాగబాబు ఎప్పుడొస్తారనే విషయం ఆసక్తి రేపుతోంది. ముందు మంత్రిగా చేర్చుకున్న తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నిక చేస్తారా, లేకుంటే ఎమ్మెల్సీగా ఎన్నిక చేశాకే మంత్రివర్గంలోకి తీసుకుంటారనే దానిపై పొలిటికల్ సర్కిల్స్ చర్చ నడుస్తోంది. నామినేటెడ్ పోస్టుల భర్తీకి జనసేన జాబితాను సిద్ధం చేసింది. సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, సీఎం చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో భేటీ కాబోతున్నారు. ఏపీ సెక్రటరీకి ఇప్పటికే పవన్ కళ్యాణ్ రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ కూడా పోలవరం నుంచి నేరుగా సెక్రటరీ వద్దకు దిగింది. మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు కూడా ఫస్ట్ లెవెల్కి చేరుకున్నాడు. వీరిద్దరి మధ్య ప్రధానంగా ఈ నాగబాబుకు సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేయాలి, ఆయనకు ముందుగా ఎమ్మెల్సీ చేసిన తర్వాత ఆయనను మంత్రిని చేస్తారు, లేదంటే మంత్రి చేసిన తర్వాత 6 నెలల్లోగా ఆయన ఎమ్మెల్సీ ఎంపికగా చేయడం జరుగుతుందా అనే దాని మీద చర్చ జరుగుతుంది. అంతేకాకుండా ఆయనకు ఏ పోర్టుఫోలియో ఇవ్వాలి అనే దాని మీద కూడా ఇదివరకే కొంత చర్చలు అయితే జరగడం జరిగింది. వీటితో పాటు నామినేటెడ్ పోస్టులు పెండింగ్ లో ఉన్నటువంటి వాటి మీద జనసేన పార్టీకి సంబంధించిన నాయకులకు ఎంతమందికి ఇవ్వాలి, ఎవరెవరికి ఇవ్వాలనే దాని మీద కూడా ఈ రోజు సమగ్రంగా చర్చ జరగనుంది. ఇప్పటికే ఎవరెవరికి ఇవ్వాలనే దాని మీద ఒక ఎక్సర్సైజ్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఒక జాబితాను సిద్ధం చేసుకోవడం జరిగింది. తమ పార్టీ ఎంపిక చేసినటువంటి నాయకులకు సంబంధించినటువంటి జాబితాను ఈ రోజు చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్ సమర్పించనున్నారు. దాన్ని చంద్రబాబు నాయుడు పరిశీలించిన తర్వాత ఎవరెవరికి ఇవ్వాలి, ఎన్ని ఇవ్వాలి అనే దాని మీద ఒక సమగ్రంగా చర్చించిన తర్వాత దాని మీద ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజు ప్రధానంగా ఈ 2 విషయాల మీద వీరిద్దరి మధ్య భేటీ కానున్నారు. ఈ పవన్ కళ్యాణ్ అన్నైనటువంటి నాగబాబుకు సంబంధించి ఆయనను రాజ్యసభకు పంపాలా అని చెప్పేసి మొదట పవన్ కళ్యాణ్ భావించినప్పటికీ కూడా అయితే కొన్ని కారణాల చేత చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలోనికి అతన్ని తీసుకుంటాము. రాజ్యసభకు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వారికి మంత్రిగా చేర్చుకున్న తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నిక చేస్తారా, లేదంటే ఎమ్మెల్సీగా ఎన్నిక చేశాకే మంత్రివర్గంలోకి తీసుకుంటారా కల్పించడం మీద సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. అయితే దీంట్లో నాగబాబుకు ఏ శాఖ ఇస్తారనే దాని మీద కూడా గుల్లమలాలు పడిన తర్వాత అయితే సినిమాటోగ్రఫీ శాఖను ఆయనకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి భావిస్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే ఆ శాఖ జనసేనకు చెందినటువంటి మంత్రి వద్ద ఉన్న నేపథ్యంలో దాంట్లో ఎటువంటి సమస్యలు ఉండవు కాబట్టి దానికి సంబంధించినటువంటి శాఖను ఇస్తే బాగుంటుందనేటువంటి అభిప్రాయం కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది. వీటితో పాటు ఏ శాఖలు కేటాయించలే దాని మీద కూడా కొంత చర్చ జరుగుతోంది. అయితే కీలకమైనటువంటి శాఖలు అయితే కనుక నాగబాబుకి ఇచ్చే అవకాశం లేనట్లుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే పాలనా అనుభవం లేకపోవడం అయితేనేమి, తర్వాత ఆయన కొత్తగా మంత్రివర్గంలో ఫస్ట్ టైం చేరడం అయితేనేమి, చట్టసభల్లో ఆయన ఎటువంటి ప్రాతినిధ్యం ఇంతవరకు లేనటువంటి నేపథ్యంలో ఈ సినిమాటోగ్రఫీతో పాటు కొన్ని శాఖలు ఏవైనా ఇవ్వాలని చెప్పేసి భావించడం జరుగుతోంది. దీని మీద ఆయన ఈ రోజు ఎక్సర్సైజ్ చేయడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ఏపీ సెక్రటరియట్లోకి రానున్నారు. ఆయన కాన్వాయ్ ఏపీ సెక్రటరియట్లోనికి వస్తా ఉంది. ఈ ఏపీ సెక్రటరియట్ లో ఇప్పుడు ఇదివరకే పవన్ కళ్యాణ్ రావడం జరిగింది. ఇప్పుడు ఆయన కాన్వాయ్ కూడా ఫస్ట్ బ్లాక్ లోనికి వెళ్ళడం మనం విజువల్ లో చూస్తా ఉన్నాము. మరి కాసేపట్లో ఇద్దరి మధ్య భేటీ కానుంది. పోలవరం ప్రాజెక్టు దగ్గర ఆయన తన పర్యటన ముగించుకొని మీడియాతో మాట్లాడిన తర్వాత ఇప్పుడు సెక్రటరియట్లోకి వచ్చారు. ఇదివరకే పవన్ కళ్యాణ్ వచ్చిన నేపథ్యంలో ఇద్దరు కూడాను ఫస్ట్ బ్లాక్ లో ఇద్దరి మధ్య దీనికి సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది. ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీ అంశం అయితేనేమి, తర్వాత నాగబాబుకు సంబంధించినటువంటి ఎప్పట్లోగా ఆయనను మంత్రివర్గంలోనికి తీసుకోవాలా అనే ఈ 2 అంశాల మీద కూడాను చర్చ జరుగుతుంది. అయితే ఏ శాఖలు కేటాయించాలనే దాని మీద కూడా కొంత చర్చ జరుగుతున్నట్లు మనకు తెలుస్తోంది. థాంక్యూ విజయ్ చంద్రన్.